హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏదంటే అక్షయ తృతీయ రోజు అనమాట. ఆ రోజు అక్షయ తృతీయ రోజు వీడియో పొద్దున్నే ఇంకా మార్నింగే పూజ చేసేసుకుందామనేసి ఇంకా తొందరగానే లేచినాను. 5 అంతా లేచినా అనుకుంటా. ఇంకా లేచి నాకు క్లీనింగే నాకు 1 అవర్ పడుతుందిలేండి. కింద పైన అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా పాప ఉంటే షేర్ చేసుకుంటాము, ఇంకా పాప లేదు కదా, ఒకదాన్నే తప్పదు, చేసుకుంటుంటాను అనమాట. ఇంకేంటంటే మార్నింగే కలువ పూలు వచ్చినాయి. ఇంకా అవి బాగా మొగ్గలు అనమాట. చూడండి ఎంత మొగ్గగా ఉందో. వీటిని విడిపించాలా, విడిపించి పెడితేనే నీకు ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది. లేకుంటే అట్లే ఉంటే మొగ్గ ఉంటే అసలు పెట్టినట్లే ఉండదు, షో ఉండదు. ఒక్కొక్క రెక్క ఇట్లా విడిపిస్తే నీకు ఇచ్చిపియాలన్నమాట పువ్వును. అప్పుడు బాగా చూడండి ఎంత అందంగా ఉందో. అట్లా ఇంకా కింద పూజ చేయాలి కదా అనేసి కింది పటాల వరకు ఇక్కడ తీస్తున్నాను అనమాట. ఇంకా పైన తీసుకుపోయి మళ్ళీ అక్కడ కూడా విడిపించి ఇట్లా పెడతా. ఇంకెప్పుడు ఫస్ట్ కింద అయితే క్లీనింగ్ చేసి ఇంకా పూజ చేద్దామనేసి కిందికి కావాల్సిన అన్ని పూలు ఇక్కడ విడిపిస్తున్నాను. ఇక్కడ పెట్టేసుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్. అసలు తామర పూలు, అదికాక ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది కదా, ఇంకా మంచిగా ఫ్రైడే పడింది కాబట్టి ఇంకెంత బాగుంటుందో. గోల్డ్ కొనే వాళ్ళకైతే పండగే, నాకు కూడా పండగలేండి. ఇంకా మంచిగా ఏ రోజైనా అక్షయ తృతీయ అంటే నేను ఏదో ఒకటైతే వస్తువు కంపల్సరీ కొంటాను. అంటే నాకు అది సెంటిమెంట్గా బాగా అచ్చొచ్చిందిలేండి. నాకు తెలిసినప్పటి నుంచి ఏదో ఒకటైతే కొంటానే ఉన్నా. అట్లీస్ట్ లక్ష్మీ కాసులన్నా కొంటాను అనమాట. అంత సెంటిమెంట్ నాకు ఇష్టం. ఇంకే మార్నింగే పూజ చేసేసుకొని ఇక్కడ ఆగ్నేయ దీపం కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఆగ్నేయ దీపం మాత్రం పూజ చేసిన రోజు ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఎందుకంటే అగ్నిదేవుడికి కూడా మనం శాంతి కలిగించాలి కదా, అందుకోసం ఇక్కడ ఆగ్నేయ దీపము పూజ చూడండి చేసిన తర్వాత ఎంత అందంగా ఉందంటే అసలు ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకైతే ఎంత నచ్చుతుందో, మా దేవుని కూడా అయితే ఇంకా నచ్చుతుంది. చాలా ఎన్ని ఉన్నా నాకు ఇంకా పూజ చేసేసుకుంటే ఆ తృప్తి, ఆనందం ఇంకా చెప్పలేమనుకోండి. మాటల్లో నేనైతే వర్ణించలేను. నాకైతే నా మనసుకు ఎంత తృప్తిగా ఉంటుందో. ఇంకా తర్వాత పైకి వచ్చేసినాను. పైన మొక్కలకి ఏమన్నా ఫ్లవర్స్ వచ్చినాయేమో అని చూస్తున్నాను. అసలు ఎండలకైతే మొక్కలు ఇంకా అనుకోకూడదులేండి, కానీ ఇక్కడ లిల్లీ పూలు వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి కదా. ఏవో కొన్ని రాగి చెట్టు కూడా చాలా పచ్చగా ఉంది. ఎంత పచ్చగా ఉందంటే ఇగుర్లు బాగా వస్తున్నాయి. కొన్ని మాత్రం తమలపాకు చెట్లు అయితే అసలు ఏమీ లేవు. ఎట్లా అయిపోయినాయంటే అట్లా అయిపోయినాయి. ఎండకు ఆకులు మాడిపోతున్నాయి, తట్టుకోలేవేమో అవి. ఎండలకు కష్టంగా ఉన్నట్టుంది వాటికి, అసలు బాగా మాడిపోతున్నాయి. ఇక్కడ మందారాలు మాత్రం చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి, కానీ ఫ్లవర్స్ అనేది పెద్దగా వస్తలేదు. ఇక్కడ మరవం కూడా ఉంది. మరవం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, మంచి సుగంధభరితము మరవము. ఎంత స్మెల్ ఉంటుందంటే అసలు నిజంగా ఆ స్మెల్ అయితే నాకు బాగా నచ్చుతుంది. ఇంట్లో మరవం చెట్టు ఉంటే కూడా మంచిదంట, అందుకని వేసుకున్నాను. ఇంకా మొక్కలు అయితే బాగా ఉన్నాయని చెప్పలేనులేండి. ఆకులు చూడండి అసలు ఎండలు ఇవి మనుషులే తట్టుకోలేకుంటున్నారు. ఇంకా మొక్కలు ఎట్లుంటాయి చెప్పండి. మల్లె చెట్టు కూడా మొగ్గ వచ్చింది. అసలు ఏవి కూడా ఫ్లవర్స్ అనేటివి సైజు పెద్దగా అవ్వట్లేదు. ఇంకా మా వాడు వచ్చినాడు, తెప్పించాలి. అది ఎప్సమ్ సాల్ట్ వేస్తే కొంచెం మంచిగా వస్తుంది మొక్కలు ఫ్లవరింగ్, కానీ అవి ఆకులు అవన్నీ కొంచెం మొక్క కూడా బాగా గ్రోత్ వస్తుంది అన్నమాట. తెప్పించి వేయించాలి. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి తెచ్చేంత టైము అంత సీన్ ఉండదు. నా కొడుకు వస్తేనే అన్నీ బయట నుంచి కొనుక్కొస్తాడు. ఈయనకు చెప్పినా మర్చిపోతుంటాడనమాట. ఇదండి నా వీడియో. మీరందరూ అక్షయ తృతీయ ఎలా చేసుకున్నారు, ఏంటి, గోల్డ్ ఏం కొన్నారు, నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, సరేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా మొక్కల్ని మాత్రం, తులసి మొక్కలు మాత్రం నాకు పండగ అనుకోండి. అసలు తులసి మొక్కలు లేని అసలు ఎప్పుడు ఉండదులేండి. పుష్కలంగా ఉంటాయి ఇంట్లో తులసి మొక్కలు మాత్రం. చాలామందికి మొక్కలు ఇస్తుంటా, విత్తనాలు ఇస్తుంటా, తులసి దళాలు అదే మొక్కలు వేసుకొని అనేసి బయట రోడ్డు మీద కూడా చూపిస్తుంటాయి కదా. అసలు ఒక విత్తనాలు చల్లిన కృష్ణ తులసి అది ఎంత బాగా వస్తుందంటే చెట్టు అంత బాగా వస్తుంది, బాగుంది. ఇంకా దానికి చిన్న తొట్టెయి బలం సరిగా లేదు, అదే పెద్ద తొట్టె అంటే కన్నా సూపర్ ఉండు.
ఇంకేం చేద్దాం, మనకు ఉండే దాంట్లోనే వేసుకోవాలి కదా. కానీ ఈ మొక్కలన్నీ మాత్రం బాగా ఇదైపోతున్నాయి. ఎప్పుడు కొంచెం వర్షాలు పడితే, ఫస్ట్ ఒక వర్షం పడేసరికి రావి చెట్టు మంచిగా రూపు దాల్చుకుంది అనిపిస్తుంది నాకైతే. అంత బాగా వచ్చింది రావి చెట్టు, ఒకటి పచ్చగా వచ్చింది. ఇక్కడ ఈ లిల్లీ చెట్టు కూడా పూలు వస్తున్నాయి. ఇంకా మల్లె చెట్లు కానీ మందారాలు కానీ ఆకులు బీభత్సంగా వడిలిపోయినాయిలేండి. అసలు ఎంత ఘోరంగా అయినాయంటే అంత ఘోరంగా అయినాయి. టేక్ కేర్ అండి, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.